శ్రీవల్లి భద్రావతి మాటలను రికార్డ్ చేసి ప్రేమకు చూపించిన నర్మద ఒక్కటైన ప్రేమ ధీరజ్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరకు వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత ప్రేమ ధీరజ్ తోటి మాట్లాడింది. కానీ ఎక్కడ కూడా ధీరజ్ చెప్పాలనుకున్నది చెప్పే అవకాశం అయితే ప్రేమ ఇవ్వలేదు. ఎంతసేపు ఒకటే గొడవ. ముగ్ధతో నువ్వు అలా మాట్లాడావు, ఇలా మాట్లాడావు, ముగ్ధను లైన్లో పెట్టావు, ముగ్ధతోటి నువ్వు అలా ఇలా అంటూ చాలా కబుర్లు చెప్పావు, ఫ్లర్ట్ చేసావు, అది ఇది అందే. కానీ ధీరజ్ చెప్పే ఒక్క మాట కూడా వినిపించుకోలేదు. దాంతో ఇక ధీరజ్కి విసుగు వచ్చేసింది. ఈలోపు నేను మా అత్తని పిలుస్తాను అని పెద్దత్త అని చెప్పి గట్టి గట్టిగా అరిచేసరికి ఈలోపు ధీరజ్ అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా వచ్చేసినటువంటి ధీరజ్ ఇంట్లో కూర్చుని ఉదయాన్నే ఆలోచిస్తూ ఉండగా ఇక నర్మద అయితే ధీరజ్ని ఆట పట్టిస్తుంది. రా ప్రేమ, ఇంట్లోకి రా, కుడికాలు పెట్టిరా అంటూ ఉంటే వచ్చేసింది ఏమన్నా పరిగెత్తుకు వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ప్రేమ ఉండదు. నర్మద తోటి జేంటు వదినా అంటే మరి ప్రగల్భాలు పలకడమేనా, పని చేయాలి కదా అని చెప్పేసి అనేసరికి ఇక దాంతో ప్రేమ అయితే నర్మద అయితే అలా ధీరజ్ వంక చూస్తూ ఉంటే, వదిన ఖచ్చితంగా తీసుకొస్తాను వదిన, నువ్వు కంగారు పడకు అని చెప్పేసేసి అంటాడు. అన్న తర్వాత ఇంకా సరేనని చెప్పేసేసి ధీరజ్ మళ్ళీ ప్రేమని ఇన్స్టిట్యూట్ దగ్గర కలవడానికి వెళ్తాడు. కానీ ప్రేమ ఎక్కడ అవకాశం ఇవ్వదు. దాంతో ఇక నర్మద ప్రేమ ధీరజ్ని కలిపి తీరాల్సిందే, పాపం వీళ్ళిద్దరి బాధ చూడలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సరేనని చెప్పేసి డైరెక్ట్గా ఇక ప్రేమని కలవాలి అని చెప్పని అనుకుంటుంది. అయితే ఈలోపు వల్లి ఇంకా భద్రావతి ఒక చోట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. వల్లి భద్రావతి కలుసుకుని మాట్లాడటం నర్మద ఎలా చూస్తుందంటే, ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న టైంలోనే తన ఫ్రెండ్ కాల్ చేసి, నేను పలానా చోటు ఉన్నాను, నువ్వు అటు వచ్చేసి ఇద్దరం కలిసి షాపింగ్ చూసుకుని వెళదాము, ఎలాగూ ఇద్దరం కలిసి శారీస్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అంటే, అవును దాని ఫంక్షన్కి అందరూ యూనిఫామ్లా కట్టుకోండి అని చెప్పని అడిగిందిగా, హల్దీకే కదా, తర్వాత కూడా ఉపయోగపడుతుంది, సో ఎల్లో శారీస్ తీసేసుకుందాం, సరే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి చెప్తుంది. అలా తను ఆఫీస్కి వెళ్ళాల్సిన రూట్ కాస్త టర్న్ అవ్వడం, తన ఫ్రెండ్ కోసం అటుగా వెళ్ళేసరికి అక్కడ వల్లి ఇంకా భద్రావతి ఇద్దరు కూడా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద. ఇప్పటి వరకు డౌట్గా ఉన్న విషయం, సో ఇక ఖచ్చితంగా జరగబోయేది ఇదేనమాట. వల్లి ఎప్పటి పరిస్థితుల్లోనూ ప్రేమని ధీరజ్ని కలవనివ్వకూడదని ప్లాన్ చేసుకుందనమాట. అందుకోసమే ధీరజ్ పెట్టిన గోరింటాకు వల్లి చాలా తెలివిగా తెలుసుకొని భద్రావతితో చేతులు కలిపి కళ్యాణం రాయించిందనమాట అని చెప్పని అనుకుంటుంది నర్మద. ఎందుకంటే ధీరజ్ తర్వాత రోజు రాత్రి వెళ్ళి ప్రేమ చేతి మీద ధీరజ్ అని చెప్పి రాసి గోరింటాకు పెట్టేసి వస్తాడు. కానీ వల్లి ఇదంతా గమనించే చాలా జాగ్రత్తగా నర్మద్తో ధీరజ్ చెప్పిన ప్లాన్ని భద్రావతికి చెప్పడంతో ధీరజ్ వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ చేతి మీద కళ్యాణ్ అని చెప్పి రాస్తుంది. ఇక దానికోసం ఇద్దరు గొడవ పడతారు. కలుసుకుంటామనుకున్న వాళ్ళిద్దరూ కూడా విడిపోయే పరిస్థితి వస్తుంది. సో ఇదంతా జరుగుతోంది వీళ్ళిద్దరి వల్ల అని చెప్పి ఇక నర్మద అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడుకుంటుందంతా కూడా కొద్దిగా దగ్గరగా వెళ్ళి మొత్తం అంతా వీడియో తీసి రికార్డ్ చేస్తుంది. అప్పుడు వల్లి అయితే, చూడండి ఇలాగే నేను అన్ని ప్లానింగ్లు చెప్పేస్తూ ఉంటాను, చాలా జాగ్రత్తగా నేను వాళ్ళని గమనిస్తున్నాను, ఏ మాత్రం డౌటింగ్ వచ్చినా మీకు కాల్ చేసి చెప్తాను, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమకి ధీరజ్కి మధ్య అడ్డుగోడగా నిలబడితేనే మీరు అనుకున్నది చేయగలుగుతారు, లేకపోతే మీ ప్రేమ మళ్ళీ ఇంట్లో అడుగెట్టి నానా కట్టాలు పడాల్సిందే అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక భద్రావతి, పోనీలే ఆ మాత్రం సహకారం ఇస్తే చాలు, ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దరిద్రుడితో కలవనివ్వను, అసలు వాళ్ళిద్దరి జీవితాల్లో విడాకులు ప్రస్తావన తీసుకొచ్చి ఎలా అయినా సరే అది క్లోజ్ చేస్తాను అని అంటూ ఉంటుంది. సరే అయితే ఆ విషయం గురించి మాట్లాడతానే మీ ప్రేమ నా సంప సెల్లును పగలగొట్టింది అని చెప్పని అంటుంది. అయిపోయిన తర్వాత సరేనని చెప్పేసేసి ఇక భద్రావతి వెళ్ళిపోతుంది. వల్లి భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఇక్కడే ఉన్నాను అంటే నువ్వు చెప్పావని మేము ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసామే, వత్తనా ఉండు అని చెప్పేసి వల్లి దగ్గరికి వస్తారు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉంటే, చూడు వల్లి, నేను చెప్పేదిను, అమ్మడు గట్టిగా చెవులెట్టిను, ఆల్రెడీ ప్రేమ కాపురం మీద నీ కన్నడింది, దాన్ని నాశనం చేసేసావు, ఇక దుంపనాశనం చేయటం మాత్రమే మిగిలింది, ఇక నర్మద నట్టుకు నర్మద జీవితాన్ని పూర్తిగా చిన్నభిన్నం చేయాలి, అదే చాలా తెలివిగలది అని చెప్పేసి భాగ్యం చెప్తూ ఉంటే, నువ్వు చెప్పావు కదమ్మా నేను ఏడ్ చేయాలో నాకు తెలుసు, చేస్తాను, అది చేస్తాను, నర్మదకి
సుక్కలు కనపడేలా చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక ఇదంతా రికార్డ్ చేసుకున్న నర్మద సైలెంట్గా ఇక ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ షాపింగ్ చేసుకుని ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన దగ్గర నుంచి ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే వల్లి ఖచ్చితంగా మోపిదేవి వెళ్ళిందనమాట. తను వెళ్ళటమా, వాళ్ళ అమ్మోళ్ళని పంపించటమా, ఏదో చేసింది అని చెప్పేసి ఇక ధీరజ్కి ఫోన్ చేసి ఆ లాడ్జ్ రిసెప్షనిస్ట్ నెంబర్ ఉందా అంటే ఉందొదినా అంటాడు. నాకు పంపించు అని పంపించేసరికి తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ ఉంటే తనతోటి ఆ రిసెప్షనిస్ట్కి కాల్ చేయిస్తుంది. మీరు ధీరజ్ ప్రేమల పెళ్లికి సంబంధించిన వీడియోని ఎవరికిచ్చారు అని చెప్పని మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడేసరికి ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రిసెప్షనిస్ట్. అది ఎవరో ఇద్దరు వచ్చారండి, వాళ్ళు డబ్బు ఇచ్చేసరికి ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, నిజం చెప్పావు కాబట్టి నీ మేనేజర్ దాకా విషయం వెళ్ళదు. సరే అయితే వాళ్ళు ఎవరో ఏంటో నువ్వు సీసీ కెమెరాల్లో చూసి నాకు వాళ్ళ ఫొటోస్ పంపించి నెంబర్కి అని చెప్పిస్తుంది. దాంతో పంపిస్తుంది భాగ్యంది, ఆనందరావుది. అది చూసి నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీళ్లతోటే బల్లి ఆడిచ్చిందనమాట అనుకుని ఇక నర్మద డైరెక్ట్గా ప్రేమకి ఫోన్ చేసి అర్జెంటుగా నా ఆఫీస్ దగ్గరికి రా అంటే, ఎందుకక్క మళ్ళీ నీ మరిదిని తీసుకొని నీ మరిది చేపట్టుకొని నీ ఇంట్లో అడుగు పెట్టమనా అంటే, కాదు ఆ పని నేను చేయను, నేను మాట్లాడను, కానీ నువ్వే ఆలోచించుకుందు కానీ ఏం చేయాలో అర్జెంటుగా నాకు నువ్వు ఆఫీస్ దగ్గరికి రా అంటుంది. దాంతో ఇక ప్రేమ ఆఫీస్ దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి ఇక నర్మద ఇంకా గబగబా తన ఫోన్లో ఉన్న వీడియోని ప్రేమకు చూపించేసరికి ప్రేమ అదంతా చూసి ఏంటక్క అని అంటుంది. అదే నక్క, మరి చెప్పే మాట వినాలి. మొగ్గు గురించి గొడవ పట్టం కాదు, మొగుడు ఎందుకు వచ్చాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది వినాలి. ఈ వల్లి ఆడిన డ్రామాలో నువ్వు చిక్కుకున్నావు. వాళ్ళకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టుగా ధీరజ్ తోటి నోట్లోంచి మాట బయటకు వచ్చేలా చేశారు. ధీరజే నిన్ను మాట అనేలా చేశారు. ఇదంతా మీ అత్త మీ నాన్న కలిసి ఆడిన నాటకం, అర్థమైందా అని చెప్పేసి అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ. ఇంత కుట్ర పన్నారా, ఇంత నాటకం నడిపిందా వల్లి, అసలు ఆ వల్లిని ఎప్పుడో ఇంట్లోంచి తరిమేద్దామంటే మా అత్త మా మామయ్య గురించి ఆలోచించి ఇంట్లో కూర్చోపెట్టుకుంది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. సరే సరే అయిపోయింది కదా అయిపోయింది, ఇప్పుడు ఏం ఆలోచించుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, సరేనా అంటుంది. సరే అక్క, ఖచ్చితంగా ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక ప్రేమ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వెళ్ళి గదిలో తలుపేసుకుంటుంది. ఏమా భోజనానికి రా అంటూ భద్రావతి పిలుస్తూ ఉంటే, హబ్బబ్బబ్బా ఎంత నటించేస్తున్నావత్త, పైకి మాత్రం నా వైపే ఉన్నట్టు మాట్లాడుతూ, నా మంచి కోసమే మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ, చివరి ఒకరికి మాత్రం చెయ్యాల్సింది చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటూ, నేను రాను, నాకొద్దు అంటుంది. ఏం కావాలో చెప్పవే, నువ్వు అడిగింది ఏది నేను కాదనలేదు కదా అంటూ ఉంటే, ఏది కాదనువుగా అంటుంది. ఏది కాదన్ను అంటూ ఉంటే, సరే అయితే వస్తున్నానుండు అని బయటకు వచ్చి కరెక్ట్గా మెయిన్ డోర్ దగ్గర భద్రావతిని నిలబెట్టి, ఇదిగో అత్త నేను చెప్పేది విను అని ఎదురింటి వాళ్ళకి వినిపించేలా అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ బయట ధీరజ్ ఇంకా తిరుపతి, సాగర్, చందు నలుగురు ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గోడ కొంచెం ఎత్తు పెంచితే పోతుందేమో అన్నయ్య, ఈ ఎదురింటి వాడు మనకు కనపడకుండా ఉంటారు అని చెప్పేసి సాగర్ అంటూ ఉంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రేపు చెప్తున్నది బినత్త, నేను అర్జెంటుగా నా అత్తగారింటికి వెళ్ళాలి అంటుంది. ఏం మాట్లాడుతున్నావే అంటే, అవును నా అత్తింటికి నేను వెళ్ళిపోతాను. ఏం జరిగిందో, ఎందుకు ఈ గొడవ వచ్చిందో, ఎవరిదంతా చేశారో, ఎవరు కావాలని చెప్పి నా భర్తకు నన్ను దూరం చేశారో మొత్తం అంతా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు అదంతా నేను బయట పెట్టి రచ్చ చేసి గొడవ చేయాలనుకోవట్లేదు. సైలెంట్గా నన్ను నా అత్తగారింటికి పంపించండి. ఒక్క విజిలేస్తే నా మొగుడు వచ్చి నా చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. పంపించావా సరి, లేదంటే నీ ఇంట్లో నిరాహార దీక్ష చేస్తాను అని మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఇక భద్రావతి, అది కాదు ప్రేమ, నేను చెప్పేది విను ప్రేమ అంటూ ఉంటుంది. వినాల్సిన అవసరం నాకు లేదు, చెప్పాల్సింది నేను చెప్పాను, ఏం ఆలోచించుకుంటావో ఆలోచించుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేసరికి ఇక భద్రావతి అయితే సైలెంట్గా, ఒరే ధీరజ్జు మొత్తానికి దాని మనసు మార్చేస్తావన్నమాట అంటూ ఉండగా, ఏంటి వచ్చేనా గేటు దాటి అంటే, లేటు మీది నాది కాదు అంటుంది ప్రేమ. దాంతో ఇక ధీరజ్ గబగబా గేటు దగ్గరికి వెళ్ళేసరికి ప్రేమ గుమ్మంలోంచే, వస్తానత్త, నావి ఏమైనా ఉంటే పంపించాల్సింది పంపించేసే అని చెప్పి గబగబా ఇక ధీరజ్ చేయి పట్టుకొని అత్తగారింటికి వెళ్ళిపోతుంది.
దాంతో ఇక ఒక్కసారిగా ఇక్కడ వల్లి అక్కడ భద్రావతి ఇద్దరు షాక్ అవుతారు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.